అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తనకు టికెట్ రాదన్న ఓ కార్యకర్తపై బెదిరింపులకు పాల్పడ్డ ఆడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కార్యకర్తపై ఆయన పరుష పదజాలంతో ఫైర్ అయ్యారు. నేను తలుచుకుంటే నిన్ను చంపేస్తా, గువ్వల దగ్గర నీవెంత, నీ శక్తెంత, ఎదురు మాట్లాడితే టార్గెట్ చేస్తారని బెదిరింపులకు దిగాడు. ఈ పార్టీలో ఉండాలంటే తన దయా దాక్షిణ్యాల మీదనే ఆధారపడాలని, లేకుంటే ఈ లోకంలో లేకుండా చేస్తా అంటూ కార్యకర్తను బెదిరించిన ఆడియో వైరల్ గా మారింది. అమ్రాబాద్ ప్రాంతానికి చెందిన జాకీర్ టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాములు గ్రూప్లోకి వెళ్లాడు. గువ్వల బాలరాజ్ పని బాగాలేదు, ఈసారి రాములకే టికెట్ వస్తుంది అని కార్యకర్తలతో చెప్పాడు. అది జీర్ణించుకోలేని గువ్వల అమ్రాబాద్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి జాకీర్ను పిలిపించి మరీ చంపేస్తానని బెదిరించాడు. నేనే గెలుస్తా, అట్లా ఉల్టా మాట్లాడకరా భయ్, అటువంటి మాటలు మంచిది కాదు అంటున్నా. నువ్వు పార్టీ అయినప్పుడు డిసిప్లిన్ ఉండాలి. అదే చెప్తున్నా నేను. గువ్వల బాలరాజు గెలవడం అంటే మంచిగా ఉంటుందా? పార్టీలో ఉండి గువ్వల బాలరాజు గెలవడం అంటే బాగుంటుందా? 100 మంది చెప్పినా గెలిచినావు, అదే అంటున్నా గెలుస్తున్నాడు అంటే ఓడిపోయింది. అవన్నీ మనం इसीलिए जाकिर भाई मैं आपको इससे बोल रहा हूँ, बुला के अपन सेपरेट ही बुला के तुम्हारे को ही पूछा, मैं आराम से पूछा, ये सब फैमिली मेंबर से भी वो लोगों को हटा के तुम्हारे की क्या स्पेशल, सबके सामने ही बात करने का मसला है. ఇప్పుడు పార్టీలో ఉన్నోడు పోయి గువ్వల బాలరాజు గెలవడు అని మాట్లాడుతూ ఉంటుంటారు, తోలు తీస్తా ముట్టిగా అట్లా మాట్లాడితే అది నువ్వు సమర్థించాలి. ఫస్ట్ నువ్వు ఎంతరా బాబు, నువ్వు పార్టీలో పనిచేసినావు, నా కోసం పనిచేసినావు అని విలువతోనే నేను పిలిచిన. నేను ఇగ్నోర్ చేసింటే పిలువను. ఎవడు చెప్పిండు నీకు గువ్వల బాలరాజు గెలవాడు అని చెప్పని? ఎవరితో చెప్పండి సార్, ఎవరితో చెప్పినట్టుంటే ఓకేనా? చెప్పండి సార్, చెప్పండి. రాములకు వస్తుంది టికెట్. ఎట్లా మాట్లాడుతావు? అట్లా పార్టీలో గబ్బులే పనికి ఉన్నారు అని అట్లుంటాడు. ఆ రాములకు వస్తుందా నాకు వస్తుంది, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. మమ్మల్ని డిస్క్లోజ్ చేయడానికి అట్లా నీకు చెరువు విషయంలో అవసరమైతే చేయలేదురా నీకు? నేను ఒకటి చెప్తాను సార్, నా అభిప్రాయం నేను చెప్పుకున్నా కానీ నీ అభిప్రాయం పార్టీ వాళ్ళ గురించి తప్పు మాట్లాడారు. ఈయన ప్రెసిడెంట్ ను ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా. వీని కోసం దేవుని తోడుగా చెప్పు, బాలరాజుకి టికెట్ రాదు, రాములకు వస్తుంది. నేను చెప్పే వర్షంలో నన్ను వచ్చి ఏం రూపాయి టికెట్ వస్తుంది అంటే టికెట్ ఎవరికి వస్తుందని పార్టీ డిసైడ్ చేస్తుంది. నా అభిప్రాయంలో మాత్రం నేను ఇప్పుడు బాలరాజు నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా. ఇంకోసారి అట్లా మాట్లాడి టీఆర్ఎస్ లో ఉంటే చెప్పేది చేస్తా సార్. దానికి రీజన్ నువ్వు రీజన్ పార్టీ చేసినావు అంటే మళ్ళీ అందరితో పెట్టుకున్నట్టు నాతో పెట్టుకోదు. మాట్లాడినట్టున్నా నేను పర్సనల్ గా తీసుకుంటే నాశనం అవుతావు చెప్తున్నాను. వాడు నన్ను బాలరాజుకు టికెట్ రాదు, గువ్వల బాలరాజు కంటే పనిచేసేటప్పుడు అన్ని అంటారు గువ్వల బాలరాజు ఎంత గౌరవిస్తున్నారు జనాలు ఆయన. ఏం పెద్ద మనం